హాయ్ ఫ్రెండ్స్, జంతు ప్రపంచానికి సంబంధించిన ప్రతి బిట్లు కూడా మీకు ఈ వీడియోలో అందించడం జరిగింది. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అండ్ సెవెంత్ క్లాస్, 10th క్లాస్, 5th, 9thలో కూడా ఉన్నాయి. 3rd, 4th, 5th అండ్ 7th క్లాసు, 9th క్లాసులో కూడా ఒక రకమైన చాప్టర్ అనేది ఉంది. నెక్స్ట్ 10th క్లాసు. ఈ అన్ని క్లాసుల నుంచి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క వీడియోలోనే అందించడం జరిగింది కాబట్టి వీడియో అనేది కొంచెం లెంతీగా అనిపిస్తుంది. నేను ఓన్గా తయారు చేశాను. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్లు కూడా కొన్ని అందించడం జరిగింది. వీటన్నింటినీ నేర్చుకున్నట్లయితే జంతు ప్రపంచానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీరు ఈజీగా చేయగలిగే అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఉభయచరాలకు ఉదాహరణ ఏమిటి? ఉభయచరాలు చూడండి, ఉభయహారులు వేరు, ఉభయచరాలు వేరు. ఉభయచరం అంటే మనకి 3 రకాలుగా ఉన్నాయి కదండి. భూచరాలు, జలచరాలు, అలాగే ఉభయచరాలు అని. భూచరాలు అంటే భూమి మీద ఉండేవి, జలచరాలు అంటే నీటిలో ఉండేవి, ఉభయచరాలు అంటే భూమి మీద మరియు నీటిలోన 2 దగ్గరలు కూడా ఉండేవి. ఏంటంటే కప్ప మరియు సాలమండర్. కప్ప మరియు సాలమండర్. ఉభయహారులకి ఉదాహరణ ఏమిటి? ఉభయహారులు అంటే శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు. శాకాహారులు అంటే గడ్డిని మాత్రమే తినేవి లేదా మాంసాన్ని తినకుండా ఉండేవన్నమాట. మాంసాహారులు అంటే మనకు తెలిసిందే. అలాగే ఉభయహారులు అంటే ఇటు గడ్డిని మరియు మాంసాన్ని రెండింటిని కూడా తినేవి ఏంటంటే ఉభయహారులు అవుతాయి. వీటికి ఉదాహరణలు చూసుకున్నట్లయితే ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. మనకి టెక్స్ట్ బుక్లో 3rd, 4thలో ఈ 2 మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గుర్రు గుర్రు అనే ఏ జంతువు అరుస్తుంది? చూడండి, కొన్ని జంతువుల అరుపులు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. అంటే ఇంపార్టెంట్ అంటే అవి మీరు గుర్తుపట్టవచ్చు. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా కానీ గుర్తుపట్టవచ్చు కాబట్టి అవి అంతా అనిపించలేదు. ఇది గుర్రు గుర్రు అనే అరిసేటటువంటిది పంది అండి. నెక్స్ట్ కీచు నెక్స్ట్ సహజ పారిశుద్ధ్య కార్మికులు లేదా శుభ్రపరిచే తోటీలు అని వీటిని అంటారు. మనకి ఇక్కడ 5 గుర్తుపెట్టుకోవాలండి మీరు. రాబందులు, కుక్కలు, నక్కలు, గ్రద్దలు, కాకులు. రాబందులు, కుక్కలు అంటే వేరు టెక్స్ట్ బుక్లలో అన్నింటిలో కూడా ఇవే ఉన్నాయి. రాబందులు, కుక్కలు, నక్కలు, గ్రద్ద, కాకులు. రాబందులు, గ్రద్ద గుర్తుపెట్టుకోండి. కుక్కలు, నక్కలు. నెక్స్ట్ కాకులు. కుక్కలు, నక్కలు, రాబందులు, గ్రద్ద, కాకులు. అంటే ఇవి సహజ పారిశుద్ధ్య కార్మికులు లేదా శుభ్రపరిచేటటువంటి తోటీలా అంటాము. నెక్స్ట్ ఓండ్రు పెట్టుట అనే అరుపు దేనికి సంబంధించిందంటే గాడిద ఓండ్రు పెడుతుందంట. నెక్స్ట్ జలచర జీవుల శరీర ఆకారం ఎలా ఉంటుంది అంటే చేప యొక్క శరీరాకారం ఎలా ఉంటుంది అలా అనమాట. పడవ ఆకారము. ఇవి వాజాలు మరియు మొప్పలు, తోక కలిగి ఉంటాయి. అవి శరీరాన యొక్క ఆకృతిని మార్చుకోవడానికి మరియు అవి ఒక చోటు నుండి ఇంకో చోటుకి ప్రయాణించడానికి, అలాగే శరీరాన్ని సమతాస్థితిలో ఉంచుకోవడానికి కూడా ఈ వాజాలు, మొప్పలు, తోకలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట జలచర జీవులకి. నెక్స్ట్ జంతువుల పోషణ అని చెప్పేసి 7th, 10thలో మనకి ఏముంది అనేసి అంటే నాలుక సహాయంతో ఆహారాన్ని తీసుకునేవి ఏవి? మీకు చూడండి, ఇవి ఒకే దగ్గర కాకుండా డిఫరెంట్ దగ్గరలు ఉండేటట్టు అన్నీ కూడా ఒక దగ్గర చేర్చడం జరిగింది. నాలుక సహాయంతో ఆహారాన్ని తీసుకునేవి. కప్ప కూడా నాలుక సహాయంతో తీసుకుంటుంది. బల్లి కూడా పురుగుల్ని నాలుకతోనే ఇలా లాక్కుంటుంది అనమాట. కుక్క కూడా నాలుగుతోనే. పాము కూడా నాలుగుతోనే. కప్ప, బల్లి, కుక్క, పాము ఈ 4 కూడా నాలుక సహాయంతో ఆహారాన్ని తీసుకుంటాయి. వాసన జ్ఞానాన్ని ఉపయోగించి ఆహారాన్ని గుర్తించేవి ఏమిటి? వాసన అనేటటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఆహారాన్ని గుర్తించేవి ఏమిటి అంటే ఎలుక, కుక్క మనకు తెలుసు వాసన సహాయంతో పసిగడుతుందని. ఎలుక కూడా వాసన సహాయంతో తన ఆహారాన్ని పసిగడుతుందంట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, కాలు గోళ్ళను ఆహారాన్ని పట్టి ఉంచడానికి ఉపయోగించేవి ఏమిటి? కాళ్ళు గోళ్ళను ఆహారాన్ని పట్టి ఉంచడానికి ఉపయోగించేవి సింహము మరియు కుక్క. కాలి గోళ్ళతో ఆహారాన్ని చీల్చేవి ఏమిటి? ఇక్కడ కాలిగోళ్ళను ఉపయోగిస్తుంది తప్పితే కాలిగోళ్ళతో చీల్చదండి కుక్క మాత్రం. ఇక్కడ కాలిగోళ్ళతో చీల్చేది ఏంటంటే సింహం చీల్చి తింటుంది, గ్రద్ద కూడా చీల్చి తింటుంది. నెక్స్ట్ ముక్కు సహాయంతో ఆహారాన్ని గ్రహించేవి ఏమిటి? ముక్కు సహాయంతో ఆహారాన్ని గ్రహించేవి పక్షులు మనకు అందరికీ తెలిసిందే. కోళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి.
కోళ్ళు, కాకులు, వివిధ రకాల పక్షులు. అవి ముక్కు సహాయంతో ఆహారాన్ని గ్రహిస్తాయి. నెక్స్ట్ వన్, కుక్కెంలా ఉండే ముక్కు కలది ఏమిటి? కుక్కెంలా వాటి యొక్క ముక్కు ఉంటుంది. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు వేటి ముక్కు ఎలా ఉంటుందని చెప్పేసి. బాతు ముక్కు, కోడి ముక్కు ఇవన్నీ ఇస్తాడు. అవి గుర్తుపట్టి వచ్చు, కానీ ఇవి రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీకు ఇచ్చాను. కుక్కెంలా ముక్కు ఉండేది గ్రద్ద. వంకర తిరిగిన ముక్కు, ఆ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కుక్కెమ అనగానే గద్ద గుర్తు రావాలి, వంకర తిరిగిన ముక్కు అనగానే చిలుక గుర్తుకు రావాలి. మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా మెన్షన్ చేసినవి అనమాట అవి. ఆహార వేటలో ఎక్కువ ఏకాగ్రత కలిగిన జీవి ఏది? బల్లి అంట. అలా ఏకాగ్రతతో గోడపైన అలా వెయిట్ చేసి పురుగు ఎటువైపు వెళ్తుందని ఆలోచించి చాలా ఏకాగ్రతతో ఆ పురుగులను పట్టుకుంటుందంట. మనకి డైరెక్ట్గా ఇచ్చారనమాట. చాలా ఏకాగ్రత కలిగినది, తన ఆహార వేటలో ఎక్కువ ఏకాగ్రత కలిగినది బల్లి అని. నెక్స్ట్, గోడ మీద బల్లి క్రిందికి పడిపోకుండా ఉండేందుకు కాళ్ళను గోడపై ఎలా ఉంచుతుంది అనేది బిట్ అండి. మనకి ఇంకో బిట్ ఏముంటుందంటే, మనకి జంతువుల్లోనే పక్షులన్నీ కూడా మనకి ఆకాశంలో ఎగిరేటప్పుడు ఎక్కువ పక్షులు ఒక వి ఆకారంలో ఇలా ఏర్పడుతూ వెళ్తుంటాయి అన్నమాట. ఎందుకు అలా వెళ్తుంటాయంటే అవి వాటి శక్తిని అనేది కోల్పోకుండా ఉండేందుకనమాట. ముందు వెళ్తున్న పక్షి వలన వెనుక వెళ్తున్న పక్షికి శక్తిని కోల్పోకుండా అది ఏర్పరచుకోవడానికి అలా వెళ్తుంటాయంట, వి ఆకారంగా శక్తిని కోల్పోకుండా ఉండేందుకు. అలా ఇక్కడ గోడ మీద బల్లి కూడా తన కాళ్ళు దిగువన చర్మం నడుమ శూన్యాన్ని ఏర్పరచుకుంటుందట. కాళ్ళు దిగువ నుండే చర్మం మధ్యలో ఒక శూన్యం, అంటే ఒకలా గోడకి ఆంచీకుంటా గోడకి తన కాలికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకుంటుందంట. శూన్యాన్ని ఏర్పరచుకోవడం వల్ల బల్లి క్రిందికి పడిపోదు. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మనకి అప్లయింగ్ ఆన్సర్స్లో అలాంటివి ఇస్తారు. ఆవు ఆహారాన్ని వేటి సహాయంతో సేకరిస్తుంది? ఎలా అంటే ఆవు కూడా వాసన మరియు చూపు, ఆ రెండింటిని ఉపయోగించి ఆవు ఆహారాన్ని గ్రహిస్తుందంట. వాసన లేకుండా తినేదు, చూపు లేకుండా కూడా తినదు. చూపు కూడా ఆలోచిస్తుంది ఏం పెడుతున్నారు అనేసి. అందుకే పచ్చగడ్డి పట్టుకెళ్తే ఒకలాగా, ఎండుగడ్డి పట్టుకెళ్తే ఒకలాగా అది ప్రవర్తిస్తుంటుంది. నెమరు వేసే జంతువులకు ఉదాహరణ ఏమిటి? ఆవు, గేదెతో పాటు ఒంటె కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు కూడా నెమరు వేసే జంతువులని మనకిచ్చారు. లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తినడం, ప్రౌఢ దశగా మారిన తర్వాత ఆహారం తినడం మానేయడం, అంటే తినవలసిన అవసరం లేకుండా ఉండేది ఏమిటి? క్రెయిన్ ప్లే. ఏంటంటే అది క్రెయిన్ ప్లే అనేటటువంటిది లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తినేస్తుంది, ప్రౌఢ దశగా ఉన్నప్పటికీ దానికి ఆహారం అవసరం ఉండదు. వేటాడే జంతువులు ఏమి కలిగి ఉంటాయి? వేటాడే జంతువులు బలమైన కాళ్ళు, పదునైన గోళ్ళు, పదునైన దంతాలు. బలమైన గోళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. బలమైన కాళ్ళు అంటే పరిగెట్టాలి కదా, కాళ్ళు ఉండాలి. పదునైన గోళ్ళు చీల్చడానికి, పదునైన దంతాలు అవి కూడా చీల్చి నమలడానికి ఉంటాయన్నమాట. అలాగే ఆహారాన్ని నమలడానికి కాకుండా వడపోత సాధనంగా ఉపయోగించేవి ఏమిటి? మనకి ఆప్షన్స్ మనకు అందరికీ తెలిసిందే. బాతు నీటిలో ఉండే నాచుని నీళ్ళన్నింటినీ వడబోసేసి నాచుని అది తింటుందన్నమాట. చేప కూడా అంతే, వడపోత సాధనంగా తన దంతాన్ని ఉపయోగించుకుంటాయి అన్నమాట ఈ రెండు. నెక్స్ట్, రక్తాన్ని పీల్చడానికి జలగ నోటిలో ఉండే ప్రత్యేక అవయవాలు ఏమిటి? చూషకాలండి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటిలో ఉండే ప్రత్యేక అవయవాలు ఏంటంటే చూషకాలు. రక్తాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునే జీవుల్ని ఏమంటారు? రక్తాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునే జీవుల్ని ఏమంటారంటే సాంగ్వివోర్స్ అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, వర్డ్ సాంగ్వివోర్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే పేను, నల్లి, ఆడదోమ, జలగ. రాత్రి వేళల్లో మాత్రమే ఆహారాన్ని సేకరించేవి ఏమిటంటే బొద్దింకలు. మన ఇంట్లో నైట్ తిరుగుతాయి. ఎడారి సరీసృపాలు, గబ్బిలాలు. ఎడారిలో ఉండేటటువంటి సరీసృపాలన్నీ కూడా రాత్రిపూట తిరుగుతాయంట. చల్లగా ఉంటుంది కాబట్టి, అంటే ఇసుక. అక్కడ రీజన్ అది గుర్తుపెట్టుకోండి, ఇసుక చల్లగా ఉంటుంది కాబట్టి అవి నైట్ తిరుగుతాయని. నెక్స్ట్, గబ్బిలాలు కూడా మనకు తెలుసు నైట్ తిరుగుతాయి. నెక్స్ట్, మాత్తులు అంటే రెక్క పురుగులు కూడా నైటే వస్తాయి మనకి వర్షం పడిన తర్వాత. ఎలుకలు, గుడ్లగూబలు, ఇలకోడి. ఎలుకలు కూడా నైటే తిరుగుతాయి, గుడ్లగూబలు నైటే తిరుగుతాయి, ఇలకోడి ఇవన్నీ కూడా రాత్రి వేళల్లో ఆహారాన్ని సేకరిస్తాయి. వీటిని నిశాచరులు అంటారు. ఆ ఓడి గుర్తుపెట్టుకోండి. నిశాచరులు అనగానే నిశాచరులకు ఉదాహరణ అంటాడు. మనకి ఏదో అనుకుంటాం. నిషి అంటే రాత్రి కాబట్టి నిశాచరులు అంటే రాత్రి వేళల్లో తిరిగేవి.
ఆహార సేకరణ, ఆహార నిల్వల బాధ్యతను నిర్వహించేటటువంటి చీమలు ఏమిటి? చూడండి. ఏ చీమలు అంటే చీమల్లో శ్రామిక చీమలు, కూలి చీమలు, ఆడ చీమలు ఉంటాయి కదండీ! ఇందులో కూలీ చీమలు, కూలీ చీమలు ఆహార సేకరణ మరియు ఆహార నిల్వల యొక్క బాధ్యతను నిర్వర్తిస్తాయి. నెక్స్ట్ చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఏ చీమలను పెంచుతాయి? చీమలను కాదండి. ఏ ఓకే. వేటిని పెంచుతాయి అంటే ఎఫిడ్స్‌ని పెంచుతాయన్నమాట. హనీ డ్యూ అనే పదార్థం కోసం చీమలు దేన్ని పెంచుతాయంటే ఎఫిడ్స్‌ని పెంచుతాయి. నెక్స్ట్ మనలాగే రైతులు అని చెప్పబడేవి ఏమిటి? మనలాగే రైతులు అని పిలువబడేవి చీమలు. చీమల ఆహారంగా దేన్ని తీసుకుంటాయి? చీమల ఆహారంగా ఒక రకమైన శిలీంధ్రాన్ని తీసుకుంటాయి. చీమల ఆహారంగా ఒక రకమైన శిలీంధ్రాన్ని తీసుకుంటాయి. శిలీంధ్రం అని గుర్తుపెట్టుకోండి. చీమలు, శిలీంధ్రం. సముద్ర నక్షత్రాలు వేటిని ఆహారంగా తీసుకుంటాయి? కాల్షియం కార్బోనేట్తో కప్పబడినటువంటి గట్టి కర్పరాలు గల జంతువులను తీసుకుంటాయి. కాల్షియం కార్బోనేట్తో ఉన్నటువంటి గట్టి కర్పరాలు కలిగిన జంతువుల్ని సముద్ర నక్షత్రాలు ఆహారంగా తీసుకుంటాయి. మానవుని నోటిలో ఉండే పిండి పదార్థాలు ఏమిటి? ఈ పిండి పదార్థాలని గ్లూకోజ్ లేదా చక్కెరలుగా మార్చేవి ఏమిటి? ఇక్కడ నోటిలో మనం తినిన ఆహారం ఫస్ట్ నోటి నుండి స్టార్ట్ అవుతుందండి జీర్ణం అవ్వడం అనేది. నోటిలో ఎలా జీర్ణం అవుతుందంటే పిండి పదార్థాలన్నీ కూడా గ్లూకోజులు మరియు చక్కెరలుగా మార్చబడతాయంట. అవి దేంతో మార్చబడతాయంటే లాలాజలంతో. దేనితో అంటే లాలాజలంతో. ఓకేనండి. జీర్ణాశయం ఏ ఆకారంలో ఉంటుంది? జీర్ణాశయం ఏ ఆకారంలో ఉంటుందంటే చదునైన జే ఆకారం. ఇవి టెక్స్ట్ బుక్ నుండి తీసుకోబడినటువంటి బిట్లు. చదునైన జే ఆకారం. జీర్ణాశయంలో ఏ రసాయనాలను స్రవిస్తుంది? జీర్ణాశయం అనేది ఏ రసాయనాలను స్రవిస్తుంది? మనకి లోపల జీర్ణాశయం అనేది ఉంటుంది కదండి. అందులో నోటిలో అయితే లాలాజలం స్రవిస్తుంది. అలాగే జీర్ణాశయంలో ఏ రసాయనాలు స్రవిస్తాయంటే శ్లేష్మము, హెచ్సిఎల్ లేదా ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటాం, జీర్ణరసం. ఈ 3 రకాలైనటువంటి రసాయనాలని స్రవిస్తుంది. అయితే శ్లేష్మం యొక్క పనేమిటి? శ్లేష్మము జీర్ణాశయం లోపల గోడను రక్షిస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏం చేస్తుంది? అనేక హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. జీర్ణరసం ఏం చేస్తుంది? ప్రోటీన్లను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. అక్కడ పిండి పదార్థాలు గ్లూకోజులుగా మార్చబడుతుంది నోటిలో. జీర్ణాశయంలో ప్రోటీన్లు అనేవి సరళ పదార్థాలుగా విచ్ఛిన్నమవుతాయి అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్. క్రొవ్వులను జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషించేవి ఏమిటి? క్రొవ్వులను జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషించేవి పైత్యరసము. నెక్స్ట్ వన్. శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. స్వాంగీకరణం అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? స్వాంగీకరణం అనే ప్రక్రియ చిన్న ప్రేగులో జరుగుతుంది. నెక్స్ట్ వన్. చిన్న ప్రేగు పెద్ద ప్రేగు యొక్క పొడవు ఎంత? చిన్న ప్రేగు ఎంత పొడవు ఉంటుంది? పెద్ద ప్రేగు ఎంత? చిన్న ప్రేగు అంటే పొడవుగా ఉంటుందండి. 7.5 మీటర్లు ఉంటుంది. అది చిన్నది ఎక్కువ పొడవు ఉంటుంది 7.5. పెద్ద ప్రేగు 1.5 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్. గడ్డి తినే జంతువుల్లో ఆహారం ప్రథమ ఆమాశయ భాగంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఏమంటారు? ఆవులోన ప్రథమ ఆమాశయం అనేది ఉంటుందండి. ఆవు, గేదె, నెక్స్ట్ ఇలా గడ్డి తినే అన్నింటిలో ఉంటుంది. అయితే ఈ ప్రథమ ఆమాశయ మార్గంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారం, కొంత మాత్రమే నమలబడిన ఆహారం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కడ్ అంటారు. ఇక్కడ బ్యాక్టీరియా అనమాట సెల్యులోజ్ని జీర్ణం చేస్తుంది. ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఉంటుంది, అది సెల్యులోజ్ను జీర్ణం చేస్తుంది. నెక్స్ట్ బిట్. ఆహార వహిక చిన్న ప్రేగుల మధ్య అందనాళం అని పిలువబడే సంచి వంటి నిర్మాణం కలిగి ఉన్న జంతువులు ఏవి? ఆహార వహిక చిన్న ప్రేగుల మధ్య అందనాళం అని పిలువబడే సంచి వంటి నిర్మాణం కలిగి ఉన్న జంతువులు ఏవి అంటే అక్కడ సెల్యులోజ్ను జీర్ణం చేస్తుంది అన్నమాట. అందనాళంలో సెల్యులోజ్ అనేది జీర్ణం అవుతుంది. ఈ అందనాళం అని పిలువబడే సంచి నిర్మాణం ఉండే జంతువులు ఏవంటే కుందేలు మరియు గుర్రము.
ఈ అందనాళం అని పిలువబడే సంచి వంటి నిర్మాణం వేటి మధ్య ఉంటుంది? ఆహార వాహిక మరియు చిన్న ప్రేగు మధ్యలో ఉంటుంది. అమీబా కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం వేటిని ఉపయోగిస్తుంది? అమీబా అనేది కదలికలకి మరియు ఆహార సంగ్రహణ కోసం. అమీబాకి చుట్టూ వేళ్ళ వంటి నిర్మాణం అనేది ఉంటుంది కదండి. వాటిని ఎలా ఉపయోగిస్తుంది, వేటి కోసం ఉపయోగిస్తుంది అంటే వేటిని ఉపయోగిస్తుందంటే వాటిని ఏమంటారు అంటే మిథ్యా పాదాలు లేదా సుడోఫోబియా అంటారనమాట. సుడోఫోడియా అంటారు. అమీబాకి చుట్టూ వేల వంటి నిర్మాణం ఉంటుంది కదండి. వాటిని ఏమంటారంటే మిథ్యా పాదాలు లేదా సుడోఫోబియా అంటారు. వీటినే కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం ఉపయోగిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 9th జంతువుల యొక్క సామూహిక ప్రవర్తన అని చెప్పేసి ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. జంతువుల యొక్క సామూహిక ప్రవర్తన అనే ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది 9th. వీటి నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఎలా వస్తున్నాయి? జంతువుల యొక్క ప్రవర్తనను గమనించడానికి తోడ్పడేవి ఏమిటి? మనము 2 రకాల అధ్యయన శాస్త్రాలు ఉంటాయన్నమాట జంతువుల యొక్క ప్రవర్తనను గమనించడానికి. శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ అంటారు వాటిని. శరీర ధర్మశాస్త్రము, శరీర అంతర నిర్మాణం, శరీర నిర్మాణాన్ని అనాటమీ అంటారు. ఈ రెండూ కూడా జంతువుల యొక్క ప్రవర్తనను గమనించడానికి తోడ్పడతాయి. జంతువుల ప్రవర్తనను ప్రేరేపించేవి ఏమిటి? మనము ఒకలా ప్రవర్తించామనుకోండి, వాటికి మనకి కారణాలు ఏమై ఉంటాయి? మన యొక్క బాహ్య అంతర ప్రచోదనాలండి. మన పైన మనలో కోపం రావచ్చు, ఏకాగ్రత రావచ్చు, అభిరుచి రావచ్చు, నవ్వు రావచ్చు, ఇలాంటివి ఏవి వచ్చినా సరే చిరాకు రావచ్చు. వాటి యొక్క కారణాలు ఏంటంటే, వాటి యొక్క ప్రవర్తన ప్రేరేపించేవి ఏంటంటే బాహ్య మరియు అంతర ప్రచోదనాలు. ఈ బాహ్య ప్రచోదనాలు ఏంటంటే ఆపద, ధ్వని, వాసన. టెక్స్ట్ బుక్లో ఈ 3 వర్డ్స్ ప్రస్తావించడం జరిగింది. ఆపద, ధ్వని, వాసన. ఏదైనా పెద్ద శబ్దం వచ్చినప్పుడు కానీ, ఆపద వచ్చినప్పుడు కానీ, ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా బాహ్య ప్రచోదనాలు. మనం ఎలా ప్రవర్తిస్తామనేవి. అంతర ప్రచోదనాలు అంటే ఆకలి, భయం. ఆకలి మనసులో ఉండేవి, బయటికి కనిపించవేవి. అలాంటివన్నీ కూడా అంతర ప్రచోదనాలు. నెక్స్ట్ వన్, జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఇథాలజీ అంటారు. ఇథాలజీ. జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఇథాలజీ అంటారు. జంతువుల ప్రవర్తన శాస్త్ర పితామహుడు ఎవరు? జేబీ వాట్సన్. ఎవరండి? జేబీ వాట్సన్. ఇక్కడ కొనాల్డ్ లోరెంజ్ కోసం మనకి ఇచ్చారు. ఈయన తెల్లబాతులపై పరిశోధన చేశారు. ఆస్ట్రియాకు చెందిన వ్యక్తి. ఈయనకు నికోలస్ టిన్బెర్జిన్ అంటే డచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. కార్ల్ వాన్ ఫ్రిష్ జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరితో కలిసి ఎవరికి? కొనాల్డ్ లోరెంజ్కి వీళ్ళిద్దరితో కలిసి 1973లో నోబెల్ పురస్కారం లభించింది. బాగా చూడండి, నికోలస్ టిన్బెర్జిన్, కార్ల్ వాన్ ఫ్రిష్ వీళ్ళిద్దరితో కలిపి కొనాల్డ్ లోరెంజ్కి 1973లో నోబెల్ బహుమతి వచ్చింది. ఈయన తెల్లబాతులపై పరిశోధన చేశారు. ఆస్ట్రియాకు చెందిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ వన్, జంతు ప్రవర్తన రీతులు సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ. ఇవన్నీ కూడా జంతువు యొక్క ప్రవర్తన రీతులు. సహజాత ప్రవృత్తి అంటే పుట్టుకతో వచ్చేవి, అనుసరణ, నిబంధన, అనుకరణ. నిబంధన అంటే మనకు తెలుసు, సైకాలజీలో వస్తుంది, నెక్స్ట్ మనం చూస్తాం కూడా. అనుకరణ. ఓకేనండి. ప్రతీకార చర్యలు దేనికి చెందుతాయి అంటే పైన చెప్పుకున్న వాటిలో ప్రతీకార చర్యలు సహజాత లక్షణాలకు చెందుతాయి. అంటే ఏదైనా ముట్టుకున్నప్పుడు కరెంటుని ముట్టుకుంటే షాక్ వేడిని ముట్టుకుంటే వెంటనే చేయి తీసేయడం, వేడి నీళ్ళను వేగంగా వేసుకోగానే మనం ఇలా వేడిగా ఫీల్ అవ్వడం. నెక్స్ట్ చల్లదనాన్ని నోట్లో వేసుకోగానే చల్లదనంగా ఫీల్ అవ్వడం, వాటిని పడేయడం. ఇలాంటివన్నీ కూడా మనకి సహజాతాలు. అవన్నీ కూడా ప్రతీకార చర్యలు అంటారనమాట, సహజాత లక్షణాలు అంటారు. కోడి బాతు తన తల్లిని అనుసరించడం అనేది అనుసరణ అవుతుంది. కోడి బాతు తన తల్లిని అనుసరించడం అనుసరణ అవుతుంది. నిబంధనలపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్త ఎవరు? ఇవాన్ పావలావ్. సైకాలజీలో వస్తుంది, ఈయన రష్యన్ శాస్త్రవేత్త. అనుకరణ గురించిన పరిశోధన జరిపిన శాస్త్రవేత్త ఎవరండి? కోహ్లర్. ఈయన చింపాంజీపై పరిశోధన చేశారు. కోహ్లర్ మనకు తెలిసిందే, అనుకరణ పైన పరిశోధన చేశారు.
అయితే కోతులు కూడా, సింపాంజీలు మాత్రమే కాకుండా కోతులు కూడా ఈ అనుకరణ అనేటటువంటి వాటిని ప్రదర్శిస్తాయని మనకి ఇవ్వడం జరిగింది. మానవులలో ప్రవర్తన విధానాలు ఎలా ఉంటాయంటే అనుసరణ అనేది ఉండదు. సహజత ప్రవృత్తి, అనుకరణ, నిబంధన ఈ 3 మనకి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, కౌమార దశలో ఉన్నవారు పొగ తాగడం, మాదక ద్రవ్యాలు సేవించడం అనేది ఏ ప్రవర్తన విధానానికి సంబంధించినది? అనుకరించడం. పక్కోళ్ళని చూసి మనం నేర్చుకోవడం అదంతా కూడా అనుకరణ అవుతుంది. నిబంధన వలన దేనిలో మార్పు వస్తుంది? నిబంధన వలన ఆచరణలో మార్పు వస్తుందండి. నిబంధన వలన దేనిలో అంటే ఆచరణలో మార్పు వస్తుంది. ప్రకటన రంగం వారు దేనిని ఉపయోగించడంలో నిపుణులు? నిబంధనను అనుసరించడంలో నిపుణులు అనమాట. నిబంధన అంటే తెలుసు కదండి మనకి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏదైనా స్వీట్ తిన్నామనుకోండి, స్వీట్ని చూసి మనకు నోరు ఊరింది అనుకోండి, అది మామూలుగా జరిగేదే. కానీ స్వీట్ బాక్స్ని చూడంగానే మనకు నోరు ఊరింది అనుకోండి, అది నిబంధన. అర్థమైంది కదండి. ఇలా దీన్ని నిబంధన అంటారు. అలా ప్రకటన రంగం వారు అనమాట, వాళ్ళు అడ్వర్టైజర్స్ ఇలా ఉపయోగిస్తారు నిబంధనకు సంబంధించినవన్నమాట. నెక్స్ట్, సినీ ప్రముఖులు ప్రముఖ క్రీడాకారులతో తమ ఉత్పత్తులను గురించిన ప్రచారం చేయించడం. అప్పుడు చూడండి, సినీ ప్రముఖుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాడేటటువంటి వస్తువులపైన కూడా ఇష్టాన్ని పెంచుకోవడం, అది నిబంధన అనమాట. అలా ఉపయోగిస్తారు. నెక్స్ట్, పరిశోధనాత్మక ప్రవర్తన గురించి మనకి ఇవ్వడం జరిగింది. ప్రవర్తనను నిశితంగా పరిశీలించవచ్చు, కొలవవచ్చును, ప్రయోగాలు రూపకల్పన చేయవచ్చును, అది ఎలా పనిచేస్తుందో పరిశీలించవచ్చును. ఇవన్నీ కూడా పరిశోధనాత్మక ప్రవర్తనకు సంబంధించినవి. నెక్స్ట్, క్షేత్రంలో పరిశోధించడం. క్షేత్రంలో పరిశోధించడం అంటే ఏంటంటే చీమలపైన పరిశోధన చేయడం. అవి ఒకదానికొకటి ఎదురయ్యేటప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తుంటాయి అని చెప్పేసి మనం నిశితంగా పరిశీలించడం, అది క్షేత్రంలో పరిశోధించడం అంటారు. ప్రమాద సమయాల్లో జంతువులు చేసేటటువంటి హెచ్చరికలు ఎలా ఉంటాయి, అది కూడా క్షేత్రంలో పరిశోధించడం అంటారు. కాకుల్లో ఐక్యత అనేది ఎలా ఉంటుంది పరిశీలించడం కూడా క్షేత్రంలో పరిశోధించడం అని అంటారనమాట. అవి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, మనకి ఆప్షన్స్లో ఇస్తారనమాట. గుర్తు కట్టడం అంటే చూడండి, పక్షులు ప్రయాణిస్తుంటాయి, వలస వెళ్తుంటాయి కదండి. అలాగే జంతువులు కూడా ప్రయాణించేటటువంటి మార్గాన్ని తెలుసుకోవడం కోసం గుర్తులు కడతారంట. పక్షులాగే జంతువులకు ఆహార అన్వేషణ కోసం వలస వెళ్ళినప్పుడు వాటి కాళ్లకు అన్వేషణ పరికరాలు, ట్రేసింగ్ డివైజెస్ కడతారు. వాటిని గుర్తు కట్టడం అంటారంట. నెక్స్ట్ వన్, 3 ఆకులతో కలిపి కుట్టి గూడును అల్లుకునేది ఏది? చూడండి, ఇక్కడ మనకి కీవర్డ్ ఏంటంటే కలిపి కుట్టడము అనే వర్డ్ వచ్చిందంటే అది నేతగాని పక్షి లేదా వీవర్ బర్డ్. 3 ఆకులతో ఒకదాని కిందన ఒకటి పెట్టి కలిపి కుట్టి వాటి యొక్క గూడును అల్లుకునేది ఏదంటే కుట్టడము, నేతగాని పక్షి, టైలర్ బర్డ్ అంటారు వీటిని. టైలర్ బర్డ్, వీవర్ బర్డ్. ఓకేనండి. నెక్స్ట్ వన్, నీటి ప్రవాహానికి అడ్డంగా, చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, బీవర్ బర్డ్ అంటే ఇది బీవర్. నీటి ప్రవాహానికి అడ్డంగా 4 అడుగుల గోడ, 1, 2 కాదు 4 అడుగుల గోడనే నిర్మించేస్తుందంట ఈ పక్షి. చూడండి, రాళ్ళు మరియు కొమ్మలతో ఆనకట్టను నిర్మించే పక్షి అంట. దానికేం సరదానో, నీటి ప్రవాహానికి అడ్డంగా 4 అడుగుల గోడను నిర్మిస్తుందంట. ఎవరంటే బీవర్ అనేటటువంటి క్షీరదం. బీవర్ అనేది క్షీరదం. ఉత్తర అమెరికాలో నివాసం ఉంటుందంట. ఎక్కడండి? ఉత్తర అమెరికాలో నివాసం ఉంటుంది. ఇది మనకి సెంటెన్స్ రూపంలో ఇస్తారు, బీవర్ బర్డ్కి సంబంధించినది. 4 అడుగుల గోడ నిర్మిస్తుందని, క్షీరదమని, ఉత్తర అమెరికాలో నివాసం ఉంటుందని. ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. బురద మట్టిని ఉపయోగించి గూడు నిర్మించుకునేది ఏది? బురద మట్టిని ఉపయోగించి గూడు నిర్మించుకునేది ఏది? మనకు అందరికీ తెలిసిందే, ఇంట్లో కడుతుంటుంది కందిరేగ. అయితే తమ లార్వాలకు చూడండి, ఈ పక్షి మరొక పక్షి, చూడండి ఇది ఒక డిఫరెంట్ పక్షి. చూడండి, ఈ పక్షి ఏం చేస్తుందంట, మరొక పక్షి సమక్షంలో ఆహారాన్ని దాచిపెడుతుందంట. దాచిపెట్టి ఆ పక్షికి తెలియకుండానే అదేం చేస్తుందంట, మెల్లమెల్లగా దొంగిలించేసి పట్టుకెళ్ళిపోతుంటుందంట. చూడండి, స్క్రబ్జీ. ఏం పక్షి పేరు ఏంటండి? స్క్రబ్జీ అనేటటువంటి పక్షి మరొక పక్షి సమక్షంలో తన ఆహారాన్ని దాచిపెట్టేసి తనకే తెలియకుండా దొంగిలించేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంటుందంట.
స్క్రబ్జీ అనేటటువంటి పక్షి. నెక్స్ట్ వన్ ఉడత చూడండి. అమితాశక్తి కలిగించే రీతిలో వేరే వాటికి పక్కదారి పట్టించేలా ఆహారాన్ని దాచేసి ఒక్కోసారి తన ఆహారాన్ని తానే మర్చిపోద్దంట. అదేం చేస్తుందంట ఉడత, ఒక పెద్ద బొరియలు పెట్టేసి ఆ బొరియల్లో ఆహారాన్ని పెట్టేసి మీదన ఆకులు మోస్తుందంట. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఖాళీ పెట్టేసి ఖాళీ బొరియలకే మీదన ఆకులు కప్పేస్తుందంట. ఏం చేస్తుంది, వేరే ఉడతకి ఇందులో ఆహారం ఉందేమో అనిపించి వాటిని ఒక్కొక్కసారి అదే పక్కదారి పట్టించడం కోసం ఇలా చేస్తుందంట ఉడత. అలా చేసి తన ఆహారాన్ని తానే మర్చిపోయి చేస్తుందంట. దానివల్ల ఏమవుద్దంటే విత్తనాలు అందులో ఉండిపోతాయి, అదే ఆహారం ఉండిపోయి విత్తనాల వ్యాప్తికి గురవుతుందంట. విత్తనాల వ్యాప్తికి గురవుతుందంట ఈ ఉడత వల్ల. ఓకేనండి. చూడండి, అమిత ఆసక్తి కలిగించే రీతిలో, ఆ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, అమిత ఆసక్తి కలిగించే రీతిలో వేరే వాటిని ప్రక్కదారి పట్టిస్తుందంట. నెక్స్ట్ డాల్ఫిన్ గురించి మనకు ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. ఈయన ఒక శాస్త్రవేత్త గురించి మనకి ఇక్కడ పరిచయం చేశారు. డాల్ఫిన్ తార్కిక శక్తి గల జంతువు ఏది? తార్కిక శక్తి గల జంతువు, అమితాశక్తి గల జంతువు ఉడత. మనకు అలాంటివి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇస్తారు. తార్కిక శక్తి గల జంతువు ఏది అంటే డాల్ఫిన్. దీనిపై ప్రయోగాలు చేసింది ఎవరంటే హెర్మన్. ఎవరండి? హెర్మన్. బాటిల్ నోస్ డాల్ఫిన్లపై అధ్యయనం చేశాడు. ఈయన దేనిపైన అధ్యయనం చేశాడంటే బాటిల్ నోస్ అనే డాల్ఫిన్ పైన అధ్యయనం చేశాడు. హవాయి ద్వీపంలో కవలో బేసిన్ మామ్మల్ ల్యాబొరేటరీలో పరిశోధన చేశాడంట. ఇవన్నీ ఒకసారి చదవండి. నెక్స్ట్ వన్, ఈయన 4 డాల్ఫిన్ల పైన పరిశోధన చేశాడు. వాటి పేర్లు ఏంటంటే అకికోమాయ్, ఫీనిక్స్, అలెను, హిప్పో. ఇవన్నీ కూడా ఆ 4 డాల్ఫిన్లకు పేర్లు పెట్టాడంట. దానికి ఏం చేశాడు, మానవ పిడికిలి అంటే తొట్టె అని, ఎత్తిన చెయ్యి అంటే చూడండి, ఎత్తిన 2 చేతులు ఎత్తితే బంతి అని, ఒక్క చెయ్యి ఎత్తితే తీసుకురమ్మని ఇలా నేర్పించాడంట. పిడికిలు అంటే తొట్టె అని, 2 చెయ్యిలు ఎత్తితే బంతి అని, ఒక చెయ్యి ఎత్తితే తీసుకురమ్మని ఇలా నేర్పించాడంట. ఇలా నేర్పించగానే బంతిని తీసుకెళ్ళి తొట్టిలో వేసేయడం, అలాగే తొట్టిలో బంతిని తీసుకొచ్చి చేతికి ఇవ్వడం ఇలా చేసాయంట అవి. ఓకేనండి, ఇలా గుర్తుపెట్టుకోండి. బాటిల్ నోస్ డాల్ఫిన్ అనమాట. ఈ బాటిల్ నోస్ డాల్ఫిన్ 4 పేర్లు. ఆయన హెర్మన్, తార్కిక శక్తి కలది డాల్ఫిన్, ఇలా గుర్తుపెట్టుకోండి. హవాయి ద్వీపంలో కవలో బేసిన్ మామూలు ల్యాబొరేటరీ అనమాట అది, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలెక్స్ అనేటటువంటి చిలుక గురించి. బూడిద రంగు చిలుక అనమాట ఇది సృజనాత్మకత గలది చిలుక, తార్కికత గలది డాల్ఫిన్, అమితాశక్తి కలిగింది ఉడత, ఇలా గుర్తుపెట్టుకోండి. 1977లో ఇర్విన్ పెప్పర్బర్గ్ అనే శాస్త్రవేత్త పరిశోధన జరిపాడంట. ఇర్విన్ పెప్పర్బర్గ్ 1977లో. ఈయన 100 పదాలు అనమాట చిలుకకు నేర్పించాడు. పసుపు రంగు గిన్నె, పసుపు పచ్చ చిప్ప, వీటికి గల పోలికలను గుర్తించగలిగిందంట. అది చూడండి, అది డిఫరెంట్గా ఎలా ప్రవర్తించిందంటే యాపిల్ను బ్యానరీ అని పిలిచేదంట. యాపిల్ని బ్యానరీ అని పిలిచేది. అరటిపండు రుచి అంటే ఎందుకు యాపిల్ని బానరీ అని పిలిచేదంటే అరటిపండు రుచి కలిగి ఉంటుంది, చెర్రీ లాంటి రంగు కలిగి ఉంటుందని. యాపిల్ అంట అరటిపండు రుచి, చెర్రీ లాంటి రంగు కలిగి ఉంటుందని బానరీ అని పిలిచేదంట. ఇలా పిలవడాన్ని బట్టి ఆ చిలుకకు సృజనాత్మకత ఉంది అంటే కొత్త పేరు పెట్టగలిగింది కాబట్టి సృజనాత్మకత గలది అని చెప్పేసి చిలుకని ప్రస్తావించాడంట. 7వ ఎక్కం వరకు నేర్చుకుందంట. తను 7వ ఎక్కం వరకు నేర్చుకుందంట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని దుర్వాసనకు సంబంధించి మనకి ఒక జంతువు మరియు ఒక క్షీరదం గురించి ఇవ్వడం జరిగింది. దుర్వాసన గురించి చూసుకున్నట్లయితే కొన్ని జంతువులు ఎందుకు దుర్వాసన రిలీజ్ చేస్తాయంటే కొన్ని జంతువులు శత్రువులు అంటే భక్షకాల నుండి రక్షించుకోవడానికి దుర్వాసన వెదజల్లుతాయంట. భక్షకాలు అంటే తినడానికి వచ్చేవండి, భక్షితాలు అంటే తాను తినేవండి. భక్షితం అంటే తాను తినేవి, భక్షకాలు అంటే తనకు తినడానికి వచ్చేవన్నమాట. భక్షకాలంటే శత్రువులు. ఓకేనండి, భక్షకము అంటే శత్రువు అని గుర్తుపెట్టుకోండి. భక్షితము అంటే తాను తినడానికి ఏవైతే తింటుందో అవి భక్షితము. ఉందంటే తినేవి, గుర్తుపెట్టుకోండి, తాను తినేవి. ఇక్కడ టాస్మయిల్ డేవిల్ గురించి చెప్పారు. ఇది జంతు రాజ్యంలో అన్నింటికంటే ఎక్కువ దుర్వాసన కలిగినటువంటి జంతువు అంట. ఎక్కువ దుర్వాసన కలిగిన జంతువు ఏదంటే టాస్మేనియల్ డేవిల్. అలాగే బంబార్డియల్ బీటల్ అనేది ఒక క్షీరదం, చెడు వాసన వెదజల్లేటటువంటి ఒక క్షీరదం. బంబార్డియల్ బీటల్.
దీనిలో ఉండే రసాయనాలు ఏంటంటే హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ రెండు కూడా అందులో ఉంటాయన్నమాట. అయితే ఇవి ప్రత్యేకమైన ఎంజైములతో కలిసి వేడెక్కి దుర్వాసన వెదజల్లేలా చేస్తాయంట. ఇవి ప్రత్యేకమైన ఎంజైములతో కలిసి వేడెక్కి దుర్వాసనను వెదజల్లేలా చేస్తాయంట. ఓకేనండి. మీకు ప్రాక్టీస్ బిట్లు అనేవి నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది పార్ట్ 2 కిందన. థ్యాంక్ యూ ఎవరి